ఆపరేషన్ పడిద్ది అన్నారండి. వాళ్ళు చేశారండి. ఈరోజు ఇప్పుడు బాబుకి 3 నెలలు. నమస్కారం అండి. గత 2 రోజులుగా మనం సాయి ప్రకాష్ ఆరోగ్యం గురించి, అతని దీనస్థితి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా మీరందరూ పంపిన అమౌంట్ని సాయికి అందజేయడానికి ఈరోజు మేము నేరుగా సాయి ఇంటికి వచ్చాము. చూడండి, రాష్ట్ర స్థాయి ఛాంపియన్, రేపు మన దేశాన్ని కాపాడవలసిన జవాన్ ఈరోజు ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉన్నాడు. సాయికి ఇప్పుడు మీరందరూ పంపించిన అమౌంట్ ఏదైతే ఉందో అందజేయడానికి మేము వచ్చినాం. అదేవిధంగా సాయి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు అతను కోలుకుంటున్నాడా లేదా, అవన్నీ కూడా తెలుసుకొని మీకు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఆఖరికి మనం వచ్చేసాం సాయి దగ్గరికి. 3 డేస్ బ్యాక్ మనం పెట్టిన వీడియో ఏదైతే ఉందో మీరందరూ కూడా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ స్పందించి తమ వంతుగా చేయూతని ఇచ్చి ఒక్కొక్క రూపాయి ఏదైతే ఉందో సాయికి చేరవేయడానికి మేమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా సాయి దగ్గరికి వచ్చాం. ఇక్కడ సాయి తల్లిదండ్రులు, సాయి యొక్క బంధువులు, సాయి యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడనే ఉన్నారు. మనం వారితో మాట్లాడదాం. సాయి ఆరోగ్యం ఎలా ఉన్నది మనం తెలుసుకొని మీ అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో మీరు పంపించిన అమానత్ ఏదైతే ఉందో అది సాయికే చేరవేయాలని చెప్పేసి మీరు ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా ఇచ్చారు. అది అలాగే సాయి దగ్గరికి వచ్చింది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అందరం చేయాలనుకుంటే ఎంత పెద్ద కష్టమైనా కూడా అది చాలా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉన్నది. సాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం. తల్లిదండ్రులేనమ్మా? తల్లిదండ్రులేనండి. అంతే. ఎలా జరిగిందమ్మా? ఈ కరాటీ ఆడుతుండగా, ఫోక్స్లో కరాటీ ఆడుతుండగా తగిలిందండి, దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలటం వల్ల కాల్యం అనేది పగిలిపోయి బాబుకి బాగా బ్లీడింగ్ అవ్వటం జరిగిందండి. జరగటం వల్ల బాగా కోమాలోకి పోవటం జరిగింది. ఆ జరగటం దగ్గరున్న వాళ్ళ సార్లు, వాళ్ళు మాస్టర్స్ వాళ్ళు తీసుకొని విజయవాడ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దగ్గర పాటలో మేము లేవండి. లేకపోవడం వల్ల మేము రావడానికి 2 రోజులు పట్టింది. 2 రోజుల తర్వాత మేము చేరుకున్నాం. మా బాబు బాగా ఆ కాలేయం దెబ్బతింటం వల్ల బాగా నొప్పి వచ్చి బాగా విపరీతమైన బాధలో మా బాబు ఉండటం వల్ల ఆ బాబుని చూసి మాకు బాగా బాధేసిందండి. ఆ బాధ వేసేసరికి అసలు డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు కాలేయం పగిలిపోయింది, బాబుకి ఆపరేషన్ పడిద్ది అన్నారండి. మా బాబు పోస్ట్లో జాయిన్ కావాల్సి ఉందండి. జాయిన్ కావాల్సి ఉంది. మా బాబు మా ఆర్థిక పరిస్థితి చూసి మా బాబు చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉంటాడండి. అతను చిన్నతనం నుంచి ఆర్మీకి పోవాలని బాగా ఇంట్రెస్ట్ అండి. ఆ ఆర్మీలో పోయి గన్ను పట్టుకొని సోల్జర్ లాగా తయారయ్యి ఉండాలని బాగా ఇంట్రెస్ట్ అండి మా అబ్బాయికి. కరాటీ అంటే కూడా ప్రాణం. ఏది దేంట్లో అనుకుంటే దాన్ని సాధించే టాలెంట్ ఉందండి మా అబ్బాయి దగ్గర. అట్లాంటి అబ్బాయిని మేము కూడా మా ఆర్థిక పరిస్థితుల వల్ల ముందుకి పోనిచ్చే అంత స్తోమత లేకపోయిందండి మా దగ్గర. అలాంటి స్తోమతలో మా బాబు అయినా కూడా ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి మా అబ్బాయి చివరి డ్యూటీకి జాయిన్ అయ్యే సమయంలో అచానక్గా ఈ కరాటీలో దెబ్బ తగలటం జరిగిందండి. మాది ఆర్థిక పరిస్థితి చాలా పేదోళ్ళమండి. కొన్నాళ్ళు అందరూ స్పందించి పాపం మా సహకారం ఇవ్వటం వల్ల ఒక 6-7 రోజులు ఆసుపత్రిలో పెట్టుబడి పెట్టగలిగామండి. కొంచెం ట్రీట్మెంట్ జరిగింది బాబుకి. కొంచెం పరిస్థితి బాగోలేక మేము ఇంటికి తెచ్చుకున్నామండి. తెచ్చుకోవటం వల్ల బాబు డాక్టర్ గారు కూడా చాలా జాగ్రత్త చెప్పి 5 రోజుల మందులు ఇచ్చి మళ్ళీ 5 రోజుల తర్వాత వస్తే బాబుకి ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయాలంటే అబ్బాయికి కాలేయం దెబ్బ తగిలింది కాబట్టి ఆపరేషన్ చేయాలంటే దానికి అబ్బాయి సహకరించాలి, బాడీ సహకరించాలి. బాడీ సహకరించకపోతే ఆపరేషన్ చేస్తే అబ్బాయి ప్రాణానికి ప్రమాదం అన్నారండి. అందుకనే 3 నెలలు రెస్ట్ తీసుకొని మంచిగా ఆహారం ఫుడ్ పెడితే అబ్బాయి హెల్దీగా ఉంటే తర్వాత ఆపరేషన్ కోసం మాట్లాడదామని అన్నారండి. ఇప్పుడు ఎలా పుట్టిండో పిల్లోడు అని అలా పుట్టిన పిల్లోడిని ఎలా చూసుకుంటామో అలా చూసుకోమని చెప్పారండి. ఆ అబ్బాయికి 3 నెలల తర్వాత ఆపరేషన్ పడేదా లేదా అనేది ఆ 3 నెలలు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 3 నెలలు రెస్ట్ మంచిగా ఆ అబ్బాయికి బాడీ ఆపరేషన్ పడేదా పడదా సహకరిస్తుందా ఇదా చెయ్యాలి. అది చిన్న వయసు కదండి అబ్బాయిది 20 సంవత్సరాల వయసు. డాక్టర్ గారు కూడా ఈ చిన్న వయసులో చేస్తే కూడా బాబుకి చాలా కొంచెం ఫ్యూచర్లో కూడా ప్రమాదం ఉంటుంది అని అన్నారండి. మాది అబ్బాయికి ఇట్లా పార్లమెంట్లో దెబ్బతలవటం జరిగింది. అబ్బాయి ఆర్మీలో జాయిన్ అయ్యేటువంటి సమయంలో అనుకోకుండా పార్లమెంట్లో దెబ్బతలవటం జరిగింది. ఆ దెబ్బతలిగిన వెంటనే అబ్బాయిని విజయవాడ తీసుకెళ్లారు. ఆ విజయవాడలో ట్రీట్మెంట్ డాక్టర్ చేసిండు. తర్వాతలో లోపల అవయవాలలో దెబ్బతలిగింది. దానికి ఎటు తిరిగి ఆపరేషన్ పడే అవకాశం ఉంది అని అన్నారు. అక్కడ 5 రోజులు 6 రోజులు అక్కడ ఉంచారు.
డబ్బు లేక చేతిలో పేద పరిస్థితి కావటం వల్ల అక్కడ ఉంటే అమౌంట్ డబ్బులు ఎక్కువైతున్నాయని చెప్పి డాక్టర్తో మాట్లాడితే మరి డబ్బు లేనప్పుడు సరే ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది. మళ్ళీ ఒక 5-6 రోజులలో మళ్ళీ వస్తే మళ్ళీ టెస్ట్ చేస్తా అన్నాడు. మళ్ళీ ఎంత అవుతాయో తెలియదు. అటువంటి దానికి మా ఊరు దాతలు చాలామంది, తర్వాత పొరుగురు నుంచి కూడా దాతలు మాకు సహకరించి మాకు అన్ని విధాలు కూడా వాళ్ళు ఇచ్చేసారండి. ఈరోజు ఇప్పుడు బాబుకి 3 నెలలు బెడ్ రెస్ట్ చేయమని చెప్పారు. ఏం చెప్తారో డాక్టర్ భయం ఉంది. కాబట్టి అందరూ ఇచ్చిన దాతలకు కూడా నమస్కారం. మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. సాయి పరిస్థితి చూసాం, సాయి తల్లిదండ్రుల వాళ్ళ యొక్క ఆవేదనని కూడా మనం విన్నాం. ఇంకా కూడా చికిత్స అన్నది ఇంకా అయిపోలేదు. ఇంకా 3 months వరకు అబ్జర్వేషన్లో పెట్టారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడైతే మందులతోని ఒకవేళ కవర్ అయిందనుకో సాయి అదృష్టం, లేకపోతే మాత్రం సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట. మరియు ఆసుపత్రిలో ఉండి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి, కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి చాలా పూర్గా ఉండడం, డబ్బులు పెట్టలేని స్థితిలో ఉండడం వల్ల ఇగో ఇంటికి వచ్చి మంచం మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. తర్వాత ఇప్పటికి కూడా ఇంకా చికిత్స అయిపోలేదు. ఇంకా కూడా దాతల ఒక్క అపన్న హస్తం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా ద్వారాగా ఇప్పటి వరకు మనకి 5 రూపీస్ నుంచి పట్టుకుంటే 5000 వరకు 100, 50, 500, 200 మీరందరూ చేసిన సహకారం అండి. దాదాపుగా 85,000 నుంచి 90,000 వరకు అందినాయి. అయి సాయి తల్లిదండ్రులకు అప్పగించడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా వంతుగా మేము చేసిన ప్రయత్నం, మా ప్రయత్నాన్ని నిలబెట్టింది వాస్తవంగా మీరు నిలబెట్టారు కనుకనే మేము ఇక్కడ దాకా రాగలిగినాం. మరొకసారి ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క విఎం బంజారా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలల్లో ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి ఆపద, ఎక్కడ ఆపద ఉన్నదంటే అక్కడ మన చార్ల సారయ్య కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఎక్కడ ఆపద జరిగిందంటే అక్కడ ముందు ఉండి నిలబడి వారి యొక్క స్థితిగతుల్ని, పరిస్థితుల్ని తెలుసుకొని తగినంత సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉండే మన చార్ల సారయ్య మిత్రుల ద్వారాగే మాకు తెలిసింది. సారయ్య ద్వారానే తెలిసింది. అతను ఇక్కడ లోకల్లో ఉంటూ ఎవ్వరికి ఎలాంటి ఆపద కలిగినా కూడా వాళ్ళకి ఆపద తీరేంత వరకు దగ్గరుండి మరి చూసుకుంటూ వాళ్ళకి ఎంత అవసరమవుతుందో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకు మనందరం కూడా ప్రశంసించాలి. ఇలాంటి వ్యక్తులు బాగుండడం వల్ల ఇంకో కొంతమందికి సహాయం చేయగలుగుతారు. సో అతని ద్వారానే మాకు తెలిసింది. మేము ఈ వీడియో తీసుకొచ్చి మేము ముందు పెట్టాము. సో మీ వంతుగా మీరు పంపించిన ఈ అమౌంట్ని ప్రతి ఒక్క రూపాయి వృధా కాకుండా తీసుకొచ్చి సాయికి అయితే ఈరోజు అందజేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ సాయి యొక్క పరిస్థితి అయితే ఇంకా కఠినంగానే ఉన్నది. అతనికి ఇంకా చికిత్స అయితే జరగలేదు. ఇంకా అబ్జర్వేషన్లోనే ఉన్నాడు సాయి. లక్షల మంది చూశారు, వేల మంది ఆశీర్వదించారు, 100 మంది విరాళంగా ప్రకటించారు. మీ అందరి ఆశీర్వాదం అది ఊరికే పోదండి. సాయి తప్పకుండా కోలుకుంటాడు. మన ఇండియన్ ఆర్మీలో మన దేశ రక్షణకై మళ్ళీ యూనిఫామ్ వేసుకొని నిలబడతాడు. అందరికీ నమస్కారం. ఈ యొక్క సాయి ప్రకాష్ అన్న వ్యక్తి దగ్గర గత రోజుల నుంచి రేబెల్లి శాంతశివ అండ్ మంజుల వాళ్ళ శ్రీమతి, తర్వాత విఎం బంజారు ఉన్న సారయ్య అయితేంది వాళ్ళకి తెలియజేయడం వల్ల ఈ యొక్క అమౌంట్ 80,000 రావడానికి వాళ్ళు కూడా చాలా దీనికి పట్టుదలగా ఈ యొక్క వ్యక్తికి సహాయం చేయాలని వాళ్ళ ఒక బాధని ప్రజల ముందు తీసుకుపోవడం జరిగింది. దానివలన ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ముందుకొచ్చి రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు తెలియదు వాళ్ళకి డొనేట్ చేయడం, ఆ ఒక్క ప్రతి ఒక్క రూపాయిని ఇక్కడికి విఎం బంజర్కి తెచ్చి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సోషల్ మీడియా వల్ల ఈ యొక్క వ్యక్తికి ఒక 80,000 లక్ష రూపాయలు సాయం అంటే ఈ యొక్క ఊరిలో మామూలు విషయం కాదు. వీళ్ళు కూడా చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వీళ్ళ అమ్మ నాన్నని చూస్తుంటే కూడా ఈ ఇల్లు కూడా సొంత ఇల్లు కూడా కాదంటారు. చాలా ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. గత మా బావ చెప్పినట్టు ఈ యొక్క వ్యక్తి హాస్పిటల్ ఉండాలన్న విషయం ఇది. ఆయనకున్న ట్రీట్మెంట్ ప్రకారంగా హాస్పిటల్ ఉండాలి. కానీ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి వల్ల ఈ యొక్క ఊరు గుడిసెలో వాళ్ళకున్న గృహంలో అయితే ఉంచారు. సో మీరందరికీ ప్రజల ముందుకు మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నాం. ఈ యొక్క సోషల్ మీడియా ఫోటోలు, ఈ డబ్బులన్నీ చూపించడానికి ఏదో సోషల్ మీడియాలో తొందరగా హైలైట్ కావాలని కాదు, ఎక్స్పోజ్ కావాలని కాదు. ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటుంది. దాన్ని అందరూ గుర్తించండి. తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి, ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సోషల్ మీడియాలో మన సాంశివ గారు, మంజుల గారు పెట్టిన వీడియోని అందరూ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా వారి వంతుగా సహకారాలు అందించారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విఎం బంజర్లో మన గంధం సాయి ప్రకాష్కి మన జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆసుపత్రి ఖర్చుల గురించి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కుటుంబం కూడా చాలా పేద పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మన వారికి తెలిసేసరికి, మన సాంబశివ గారికి, మంజుల గారికి తెలిసేసరికి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈరోజు
వాళ్ళు కూడా 1 లక్ష రూపాయల దాకా అమౌంట్ తెచ్చి 89,000 దాకా తెచ్చి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా 1 రూపాయి కూడా వృధా పోకుండా మనకి ఎంతవరకు అయితే సాయి ప్రకాష్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం గురించి ఉపయోగపడతాయి. దానివల్ల అందరికీ కూడా ప్రత్యేక పేరు పేరిన ఎంత ఇచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామంలో ఉన్నటువంటి మన చార్ల సారాయ్ భాయ్ కూడా మనకి తెలియపరిచి వారి తరఫున కూడా కొంతవరకు సాయం చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మన అంత దూరం నుంచి మన సాంబశివ గారు మంజుల గారు ప్రయత్నించి ఒక విషయం తెలియటంతోనే దాన్ని తీసుకొని మంచిగా ఇంతవరకు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ తరఫున చేతనైన సహాయం చేసి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి కూడా ఈ గంధం సాయి ప్రకాష్కి సాయం అందించడానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి చేస్తే మంచి జరుగుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. మానవ సేవే మాధవ సేవ. ఈ సేవలో మనందరం భాగం పంచుకున్నందుకు చాలా సంతోషం. సాయి ప్రకాష్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం.